దేవునికి ఘనమైన మహిమ కలుగునుగాక. అందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి దైవ వాక్యమును చదువుకుందాం. ప్రవచన గ్రంథము, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. దేవుడు ఈ మాటను, ఈ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్ చెప్పాలి మీరంతా. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంశం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క జాలి మనము తెలుసుకోవాలి. అంశం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క జాలి ఎంత గొప్పదో మనము తెలుసుకోవాలి. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆదిలో వధించబడిన దేవుని గొర్రెపిల్ల. ఎప్పుడు వధింపబడినది గొర్రెపిల్ల? ఆదిలో జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న దేవుని గొర్రెపిల్ల. ఎవరి గొర్రెపిల్ల అంటే మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరి ఎవరి కొరకు ఆదిలో ఈ గొర్రెపిల్ల వధింపబడింది అంటే మన ఆది దంపతులు ఉన్నారు కదా, మన పితరులు. ఎవరాలు? అవ్వాదాము. అవ్వాదాము తెలిసో తెలియకో పాపం చేసినప్పుడు, పాపం చేసి అపరాధంలో పడినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి, దేవుని యొక్క ఆజ్ఞను తూలనాడి, దేవుని యొక్క ఆజ్ఞను త్రోసివేసి దేవునికి దూరమైపోయి, దేవుని సన్నిధికి దూరమైపోయి చెట్టు చాటున దావుకునేటువంటి హీనమైన స్థితికి మన అవ్వాదాము దిగజారిపోయినప్పుడు, దేవుని దగ్గరికి రాకుండా దేవునికిని ఆది దంపతులకు అవ్వాదాములకు ఉన్నటువంటి సత్సంబంధము, ఆ బంధము, ఆత్మీయ బంధము, ఆ పేగు బంధము, ఆ దేవునితో ఉన్నటువంటి అనుబంధము, ఆ సహవాసము వాళ్ళు దూరం చేసుకున్నప్పుడు సంతోషంగా ఉండేటువంటి ఆ ఆది దంపతులు ఎందుకో భయభీతులై, దేవుడు అంటేనే భయమైపోయి, దేవుడు అంటేనే దేవునికి ముఖము చూపించకుండా చెట్టు చాటుకు దాక్కునేటువంటి హీనమైన దుస్థితికి దిగజారిపోయినటువంటి ఆది దంపతులను మనం గుర్తు చేసుకోవాలి. వారి కొరకే ఈ ఆదిలో గొర్రెపిల్ల బలి అయిపోయాడు. దేవుడు అనుకున్నాడు, అయ్యో నా బిడ్డలు దూరం అయిపోయారే, నా నుంచి వాళ్ళు దూరం అయిపోయారు, నేనంటేనే వాళ్ళకు భయం అయిపోయింది, ఎందుకు నా బిడ్డలు నా దగ్గరికి రాలేకపోతున్నారు అని దేవుడు ప్రేమతో వారిపైన జాలి చూపించి వారితో ఒక మాట అన్నాడు. ఆదామా, 17వ వచనం చూడండి. ఆదికాండము 3:17. ఆయన ఆదాంతో ఇట్లా అన్నాడు, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. చాలు.
ఏమన్నాడు తెలిసిన మొట్టమొదటి మాట? ఆదామా, నా ప్రియమైన కుమారుడా, ఎందుకు నాకు దూరం అయిపోతున్నావు? ఏ తల్లిదండ్రులకైనా, ఏ భార్య భర్తలకైనా ఒక ఆలోచన ఉంటుంది. ఏ ఆలోచన ఉంటుంది తెలిసిన? నా భర్త నన్నే ప్రేమించాలి, ఇంకెవ్వరి వైపు చూడొద్దు, ఎవరిని ప్రేమించొద్దు అనేటువంటి ఆలోచన ప్రతి భార్యకు ఉంటుంది. మీరు అవునన్నా కాదన్నా నేను మాత్రం చెప్పేస్తున్నా, ప్రతి భార్యకు ఉండే మనసు ఏంటంటే నా భర్త నాతో ఉండాలి, నా భర్త నాతో గడపాలి, నా భర్త నన్నే ప్రేమించాలి, నాతోనే సహవాసం చేయాలి, నాతోనే కూర్చోవాలి, నాతోనే ముచ్చటాడాలి, నా భర్త వేరుల దగ్గరికి వెళ్ళొద్దు, వేరుల వైపు చూడొద్దు, నా భర్త నన్ను ప్రేమించాలని ఏ భార్య అయినా కోరుకుంటుందా? కోరుకోదా? చెప్పండి. అవునన్న వాళ్ళు ఆమెను చెప్పండి. స్తోత్రం. భర్త కూడా ఏం కోరుకుంటాడంటే నా భార్య నన్నే ప్రేమించాలి, నా భార్య నాతోనే కూర్చొని ముచ్చటించాలి, నా భార్య నాతోనే సహవాసం చేయాలి, నేనంటే నా భార్యకు మంచి గౌరవ మర్యాదలు ఉండాలి, నా భార్య నన్ను చాలా ప్రేమించాలని అనుకుంటాడు ప్రతి పురుషుడు. అవునా కాదా? నేనైతే అనుకుంటా, మరి మీరేమనుకుంటారో తెలియదు కానీ నా భార్య నన్నే ప్రేమించాలి, నాతోని కూర్చొని మాట్లాడాలి అని అనుకుంటా, చాలా ఆశపడతా, నాతోనే సహవాసం చేయాలి, నన్ను తప్ప వేరొకరి వైపు చూడవద్దు, అది నేను భరించలేను, అది నేను సహించలేను అని అనుకుంటా. ప్రతి భార్య అలాగే ఆలోచిస్తుంది, ప్రతి భార్య భర్త కూడా అలాగే ఆలోచిస్తాడు, తల్లిదండ్రులు కూడా అలాగే ఆలోచిస్తారు. ప్రతి తల్లిదండ్రులు తన పిల్లల విషయంలో ఆలోచన ఏం చేస్తారు తెలుసునా? నా బిడ్డలు నన్ను ప్రేమించాలి, నా బిడ్డలు నా మాట వినాలి, నా బిడ్డలు నాకు లోబడాలి, నా పిల్లలు నన్ను ప్రేమించాలని ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకునే విషయం అదే. పిల్లలు దూరం అయిపోవడం మీకు ఇష్టమా? పిల్లలు మీకు కాకుండా పోవడము, మీ సావాసానికి రాకుండా, మీకు తోడులు కాకుండా, మీకు దగ్గర కాకుండా, మీకు దినదినము దూరం అయిపోతుంటే ఎవరైనా తట్టుకుంటారా? ఎవరైనా సహిస్తారా? నా పిల్లలు లోకంలో కలిసిపోతుంటే, నాకు దూరం అయిపోతుంటే, నాకు శత్రువులు అయిపోతుంటే ఏ తల్లిదండ్రులు కూడా ప్రశాంతంగా ఉండలేరు. ప్రతి తల్లి తండ్రి తన పిల్లలు తన దగ్గరనే ఉండాలని కోరుకుంటారు, ఆశపడతారు. అదే విధముగా మన దేవుడు అవ్వ ఆదాం విషయంలో కూడా ఆ ఆలోచన చేశాడు. వాళ్ళు పాపం చేసి దూరం అయిపోతుంటే దేవుడు చాలా బాధపడి ఆదాముతో అంటున్నాడు, ఆదామా, నీవు నీ భార్య మాట విని నేను తినవద్దన్న వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఆలోచించండి, ఎవరు శపించబడారు? పాపం చేసింది ఎవరు? అవ్వ ఆదాం. అయితే శపింపబడింది ఎవరు? నేల, భూమి. మరి ఎందుకు అలా దేవుడు అంటున్నాడు? భూమి నేల శపింపబడింది అని ఎందుకు అంటున్నాడంటే దేవునికి ఒక ఆలోచన ఉంది. నా కుమారుడు, నా పిల్లలు నన్ను విడిచి ఈ నేలను, నన్ను విడిచి ఈ భూమిని, భూమి మీద మనసు పెట్టుకోవడానికి వీలు లేదు, ఈ భూమిని నమ్ముకోవడానికి వీలు లేదు. వీళ్ళు నన్నే నమ్ముకోవాలి, నా మీదనే ఆధారపడాలి. నన్ను వదులుకొని ఈ భూమిని నమ్ముకొని భూమి మీద ఆశ పెట్టుకొని నాకు దూరం అయిపోవడము నాకు ఇష్టం లేదు అని దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ భూమి శపింపబడి ఉన్నది అంటే భూమి జోలికి పోకు, భూమి మీద పడవద్దు, భూమిని నమ్ముకోవద్దు, భూమి మీద మనసు పెట్టుకోవద్దు. కొలసి పత్రికలో దేవుడు అంటాడు 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనవద్దు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనవద్దు అని దేవుడు రాసిన మాట గుర్తుకొస్తుంది కదా. అవ్వాదాముతో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఈ భూమి శపించబడింది, ఈ భూమిని నమ్ముకొనకుడి. భూమి మీద మనసు పెట్టుకొనకుడి, ఈ భూమి శపించబడింది అని
దేవుడు అవ్వాదాముతో చెప్పాడు. అంటే దానిలో అర్థం ఏంటంటే, మీరు నన్ను ప్రేమించాలి, మీరు నా మీద మనసు పెట్టుకోవాలి, నేనే మిమ్మల్ని సృష్టించాను, నేనే మీకు జీవాత్మను పోశాను, నేనే మీ సృష్టికర్తను, నేనే మీ దేవుడను, నేనే మిమ్మలను పోషించువాడను, మిమ్మలను సంరక్షించువాడను, నేనే మీ బాగోగులు చూసుకునేవాడను, నేనే మీకు సహాయం చేయువాడను, నేనే మిమ్మల్ని ప్రేమించువాడను, నేనే మీకు నిత్యరాజ్యము పరలోక రాజ్యము దయచేయువాడను, నేనే. బిడ్డలారా, మీరు నా వైపు చూడండి, ఈ భూమి శపించబడింది, దాని వైపు చూడొద్దు అన్నట్టుగా దేవుడు ఆశ ఏంటంటే, అవ్వాదాములు తన దగ్గరికి రావాలి, ఏ విధం చేతనైనా తన దగ్గరికి రావాలన్న ఆశతో, ప్రేమతో, అలాంటి మనసుతో దేవుడు భూమి శపించబడింది అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయినప్పటికీ ఈరోజు ప్రజలందరూ కూడా భూమినే ప్రేమిస్తున్నారు. ఎన్ని ఎకరాలు ఉన్నదంట ఈయనకు? 100 ఎకరాలా? 500 ఎకరాలా? 1000 ఎకరాలా? మంచి మంచి ఫామ్ హౌజులు కట్టుకుంటున్నారే, భూమిని ప్రేమిస్తున్నారే, సాటి మనిషిని ప్రేమిస్తలేరు. భూముల తగాదలు చూసినట్లయితే సొంత అన్నదమ్ములు కూడా భూముల కాడ చంపుకుంటున్నారు, సొంత బంధువులు కూడా భూముల కాడ కొట్టుకొని సస్తున్నారు, కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. భూమి 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 భూమి. ఏం చేస్తావు భూమి? ఇన్ని ఎకరాలు ఏం చేస్తావు? నువ్వు చనిపోతే నీకు 7 అడుగుల స్థలమే నిన్ను పాతి పెట్టడానికి సరిపోతుంది కదా. నిన్ను పాత పెట్టడానికి 7 అడుగుల స్థలం సరిపోతుంది కదా. ఎందుకు 100 ఎకరాలు, ఎందుకు 1000 ఎకరాలు? దాని కొరకు ఎందుకు సాటి మనిషిని చంపుతున్నావు? సహోదరులను ఎందుకు చంపుతున్నావు? ఎందుకు దూరం అవుతున్నావు? బంధుత్వాన్ని దూరం ఎందుకు చేసుకుంటున్నావు? రక్త సంబంధాన్ని ఎందుకు దూరం చేసుకుంటున్నావు? నేను అప్పుడప్పుడు నిజంగా జరిగిన స్టోరీ మీకు చెప్పాను కదా. 2 అన్నదమ్ములు, ఒక తల్లి కడుపులో పుట్టిన 2 అన్నదమ్ములు, సరే 20 ఎకరాల పొలం వచ్చింది పంచుకుంటే. ఎంత వచ్చింది చెప్పండి? ఒక్కొక్కరికి 20 ఎకరాల స్థలాన్ని పంచుకున్నారు. అన్నకు పెళ్ళయింది, అన్నకు కొడుకు పుట్టాడు, తమ్మినికి పెళ్ళి కాలేదు. అన్న అన్నాడు, ఒరే తమ్ముడా, నీకు 20 ఎకరాలు ఎందుకురా, నాకు ఒక 10 ఎకరాలు ఇచ్చేసేయి, నాకు కొడుకు పుట్టిండు అన్నాడు. అంటే తమ్ముడు అన్నాడు, అన్నా నేను కూడా రేపో మాపో పెళ్ళి చేసుకుంటా కదా, నాకు కూడా పిల్లలు అవుతారు కదా, మరి నా బాగాని నువ్వెందుకు అడుగుతున్నావు, నేను ఇయ్యా అన్నాడు తమ్ముడు. ఎప్పుడైతే తమ్ముడు ఇయ్యనని అన్నాడో అన్న తమ్మిని మీద పగబెట్టుకున్నాడు. ఒకరోజు నా తమ్మిని నమ్మించి సినిమాకి వెళ్దామని సినిమాకి తీసుకెళ్ళి సినిమా చూయించి భోజనం పెట్టించి తాగించి తిరిగి వెళ్తుండగా, వాళ్ళ గ్రామానికి వెళ్తుండగా, కొంచెము చీకట్లో కొంత దూరం నడిచే మార్గంలో నడిచి వెళ్తుండగా అన్న ప్లాను చేశాడు. ఏం ప్లాన్ చేశాడు? కత్తి తీసుకొని తమ్మిని నడుస్తుండగా వెనకకి వెళ్ళి కస పొడి చేశాడు, వెనక పొడి చేశాడు. అప్పుడు తమ్ముడు అరిచి, అన్నా అన్నా నన్నెవలో పొడుస్తున్నారే, అన్నా నన్నెవలో పొడిసిర్రే. చీకటి ప్రయాణంలో తమ్ముడు అరుస్తున్నాడు, అన్నా నన్నెవలో పొడిచాడే. ఎవలో అంటే ముంగట తిరిగిండు. అన్న ముంగడికి వచ్చి ముంగటి నుంచి కూడా కస పొడి చేశాడు. అప్పుడు తమ్ముడు అన్నను చూసి, అన్నా అన్నా నువ్వా నన్ను పొడిచేది? అవునరా నేనే, నాకు 10 ఎకరాలు ఇవ్వమంటే ఇయ్యలేవు కదా, అందుకని నేను నిన్ను పొడిచి చంపేస్తున్నా, 10 కాదు 20 ఎకరాలు నేనే తీసేసుకుంటా అని పొడుస్తున్నప్పుడు తమ్ముడు అన్నాడంట, అన్నా నేను చనిపోతున్నా, 20 ఎకరాలు తీసుకో, నేను చనిపోతున్నందుకు బాధపడతలేనే, కానీ సొంత అన్నవు, రక్తం పంచుకొని పుట్టిన అన్నవు, పేగు పంచుకొని పుట్టిన ఒక తల్లికి పుట్టిన నన్ను నువ్వు పొడవడం నాకు చాలా బాధగా ఉందన్నా,
నేను చనిపోవడము బాధ లేదు, నువ్వు పొడిచినవు కదా, అన్ననా నన్ను పొడిచింది అనేటువంటి బాధ నాకు ఎక్కువ ఉందన్నా అన్నా అని చనిపోయాడని ఒక నిజమైన చరిత్ర, జరిగిన సంఘటన మీకు అప్పుడప్పుడు చెప్పాను. ఇప్పుడు కూడా అదే గుర్తు చేస్తున్నా. భూముల కాడ సొంత అన్నదమ్ములు కూడా కసాయిలుగా మారిపోయి శపింపబడిన భూమిని ప్రేమించి రక్త సంబంధాన్ని, ప్రేమ సంబంధాన్ని, బంధుత్వాన్ని, బలగాన్ని దూరం చేసుకొని కొంచెం కాడ కూడా గొడవ పెట్టుకొని చనిపోతున్నారు. దేవుడు ఆనాడు ఆదాముతో అన్నాడు, ఆదామా, భూమి శపించబడింది, భూమిని కాదు నువ్వు ప్రేమించేది, భూమిని కాదు నువ్వు నమ్ముకునేది, భూమి మీద కాదు నువ్వు మనసు పెట్టేది, నా మీద బిడ్డ, నువ్వు నా వైపు తిరుగు, నువ్వు నా మీద ఆధారపడు, నా దగ్గరికి రా, నేనే నిన్ను పుట్టించిన, నేనే నీ సృష్టికర్తను, నేనే నీకు సహాయం చేస్తా, నేనే నీకు మేలు చేస్తా, నీకు సర్వాన్ని సమకూర్చువాడను నేనే బిడ్డ, నా దగ్గరికి రా అనేటువంటి భావంతో కూడినటువంటి మాట అది. భూమి శపించబడింది, దాని తెరువు పోవద్దు. అవ్వ ఆదామును దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. ఆయన ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క ప్రేమ, జాలి, ఆయన ఉద్దేశం ఏంటంటే అవ్వ ఆదాము నా దగ్గరికి రావాలి, నాతో కూర్చోవాలి, నాతో మాట్లాడాలి, నాతో స్నేహం చేయాలి, నాతో సావాసం చేయాలి, మొదట ఉన్న సంబంధం మేము మళ్ళీ కలిసి ఉండాలి అని దేవుని ఆశ. దేవుడు అనుకుంటున్నాడు, నా బిడ్డలు మంచి వాళ్ళే, నా బిడ్డల్ని చెడగొట్టింది ఎవరు? సాతాను, గడాసర్పం. ఆ ఘటాసర్పమైన సాతానే నా బిడ్డల్ని చెరిపాడు, నా బిడ్డలు మంచివాళ్ళు, నా బిడ్డలు అమాయకులు, నా బిడ్డలు ఆ విధమైన పాపము చేయరు, చేయించింది సాతాను అని దేవునికి తెలుసు. దేవుడు అంటాడు కదా, నేను మిమ్మల్ని పుట్టించినప్పుడు యథార్థవంతులుగానే పుట్టించి తిని. దేవుడు మనుషులను పుట్టించినప్పుడు ఎలా పుట్టించాడు చెప్పండి? యథార్థవంతులుగా, పరిశుద్ధులుగానే పుట్టించాడు. కానీ ఏమైంది ఇప్పుడు? యథార్థతను విడిచిపెట్టారు, పరిశుద్ధతను విడిచిపెట్టారు, నీతిని విడిచిపెట్టారు, అబద్ధాన్ని వెంటాడుతున్నారు, అన్యాయాన్ని వెంటాడుతున్నారు, పాపమును స్నేహిస్తున్నారు, సాతాన్ని స్నేహించి సాతాన్ని అనుసరించి నడుస్తున్నారు. అయ్యో, నా బిడ్డలు యథార్థవంతులే, నా బిడ్డలు నేను పుట్టించినప్పుడు వాళ్ళని యథార్థవంతులుగానే పుట్టించి తిని కదా అని దేవుడు ఆ మంచి మనసుతో అవ్వాదామును చేరదీసుకుంటున్నాడు. అవ్వాదామును దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు దేవుడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అవ్వాదాములు దూరంగా ఉండడం దేవునికి ఏం మాత్రము నచ్చట్లేదు. ఎవరికి నచ్చుతుందండి? నీ పిల్లలు నీకు దూరం ఉంటే నీకు నచ్చుతుందా? నీ పిల్లలు నీకు దూరం అయితే ఎవరైనా తట్టుకుంటారా? దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి, జాలి కలిగిన దేవుడు కాబట్టి తన పిల్లలను తనకు దగ్గరకు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. భూమి శపింపబడింది అన్నాడు. రెండవది ఆయన ఏమన్నాడు తెలుసునా? రెండో లైన్లో మనం చూద్దాం. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు, ప్రయాసముతోనే అన్నాడు. ప్రయాసమా అయాసమా? ప్రయాసం. నీవు ప్రయాసముతోనే అన్నం తింటావు, చెమటగార్చి కష్టపడి ఆహారాన్ని సంపాదించుకొని ప్రయాసంతో నీ బ్రతుకు దినములన్నీ ఉంటున్నాయి అన్నాడు. ఒక ప్రయాసకరమైనటువంటి స్థలములోనికి అవ్వను ఆదామును దేవుడు పంపించాడు. ఎందుకు అలాగా పంపించాడంటే, వాళ్లకు మారు మనసు రావాలి, నా ప్రేమ వారికి తెలవాలి, వాళ్ళు పశ్చాత్తాప్తులై నా దగ్గరికి రావాలి అనే ఉద్దేశంతో ఒక ప్రయాసకరమైనటువంటి స్థలంలో వాళ్ళని ఉంచాడు. అందులో దేవుని ప్రేమ దాగి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని జాలి ఉంది దాంట్లో. కొన్నిసార్లు దేవుడు మనని ప్రయాసకరమైన పరిస్థితిలో ఉంచుతాడు. ప్రయాసం అంటే ఏంటి చెప్పండి? ప్రయాసం పొద్దుగా లేచి కష్టపడడం ప్రయాసం. 2 రూపాయలు సంపాదించుకోవాలిగా కుటుంబం కోసం. ఏమంటారు? భార్య పిల్లల్ని పోషించుకోవాలిగా. ప్రయాసపడకపోతే వస్తాయి ఆ డబ్బులు? ప్రయాసం అంటే కష్టపడాలి. ప్రతి ఒక్కరు కష్టపడాలి. పిల్లల్ని చదివించుకోవాలి,
ఇంత స్థలము కొనుక్కోవాలి, ఒక చిన్న గృహము కట్టుకోవాలి. భూమి మీద బ్రతుకుతున్నాం కాబట్టి మనకు సొంత ఇల్లు ఉండడం మంచిదే, స్థలం ఉండడం మంచిదే, పిల్లలను మంచి ఉన్నతమైన విద్యను అభ్యాసింపజేయడం మంచిదే. భార్య పిల్లలకు ఏది తక్కువ లేకుండా చూసుకోవాలి అంటే మనం ప్రయాసపడాలి, కష్టపడాలి, డబ్బులు సంపాదించుకోవాలి. అది తప్పు కాదు. కానీ దేవుడు అయాసకరమైన స్థలంలోనికి పంపలేదు. స్తోత్రం చెప్పండి. ప్రయాసకరమైన స్థలంలోనికి పంపించాడు కానీ అయాసకరమైన స్థలంలోనికి పంపలేదు. అయాసం వేరు, ప్రయాసం వేరు. ప్రయాసం అంటే కష్టపడి బాగుపడడానికి ప్రయాసపడతాం. దేవుని సేవలో ప్రయాసపడాలి, వ్యక్తిగతంగా ప్రయాసపడాలి, కుటుంబం కోసం ప్రయాసపడాలి, డబ్బులు సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి, చదువుకొని మంచి ప్రయాసపడి చదువుకొని పైకి రావాలి. ఇదంతా ప్రయాసం. అయాసం ఏంటి చెప్పండి? అయాసం జబ్బు. అయాసం అంటే ఒక రోగం, తగని రోగం, ఒక బలహీనతలు, లేక అయాసకరమైనది నరకముకు సాదృశ్యం. పాతాళంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? అయాసపడతారు. అయాసకరమైనటువంటి స్థలము పాతాళము, నరకం, శాపం, రోగాలు, సమస్యలు. అయితే దేవుడు అవ్వాదామును అయాసకరమైన స్థలములకు పంపక ప్రయాసపడే స్థలంలోకి పంపించాడు. మీరు కష్టపడి భూమిని దున్ని దాని పంట తిందువు, చెమట కార్చుదువు అన్నాడు కానీ నరకములోనికి పంపలే. అవ్వాదామును దేవుడు శపించలే. వాళ్ళని ఎక్కడికి పంపలేదంట ఆయన? చెప్పరేంటి? సమాధికి పంపలే. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సమాధికి వారిని పంపలేదు, అయాసకరమైన స్థలంలోనికి వారిని పంపలేదు. దేవుడు అవ్వాదామును శపించలేదు కానీ వారిని ప్రేమిస్తున్నాడు, వారిపైన జాలి చూపిస్తున్నాడు. ఎప్పుడు నా బిడ్డలు నా దగ్గరికి వస్తారు అంటే రావట్లేదు. అవ్వాదాం చెట్టు సాటుకు పోయి దాక్కున్నారు. ఇంకేం ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు? ఆకులు కుట్టుకొని, ఏం ఆకులు అంటే అవి? అంజూరపు ఆకులేనా? ఆకులను కుట్టుకొని వాటిని వస్త్రంలాగా వాళ్ళు ధరించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు, దేవుడు వాళ్ళపైన జాలి చూపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అవ్వాదాములు దేవుని మాట వినకపోయినా, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన, దేవుని మీద తిరుగుబాటు చేసిన, దేవుడు వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. వాళ్ళు దేవునికి దూరం అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుని దగ్గరికి రాకుండా చెట్టు చాటుకు దాక్కున్నారు. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. చెట్టుని ఆశ్రయించారు, ఆకులు కుట్టుకొని కచ్చడములుగా కట్టుకున్నారు, దేవునికి దూరం అయిపోయారు, దేవుని మాటను అతిక్రమించి దూరం అయిపోయారు. ఇప్పుడు దేవునితో సావాసం లేదు, సత్సంబంధం లేదు. అది దేవుడు చూస్తున్నాడు. అయినప్పటికీ దేవుడు వాళ్ళని ప్రేమిస్తూ దగ్గరికి తీసుకుంటున్నాడు. 21వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడింది, 21వ వచనం చూడండి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. ఆదిలో వధింపబడిన దేవుని గొర్రెపిల్ల ఎవరి కోసం వధింపబడింది అంటే, ఆ దేవుని గొర్రెపిల్ల చర్మం. అవ్వ ఆదామ వాళ్ళ నిమిత్తమై దేవుడు ఒక గొర్రెపిల్లను వధించి దాని చర్మంను తీసి చర్మపు చొక్కాయిలను చేసి తొడిగించాడన్న మాట నాకు చాలా నచ్చింది. మా అమ్మ
నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు బట్టలు వేసేది, స్నానం చేయించి బట్టలు తొడిగించేది. ఇప్పుడు కూడా మీరు చేస్తారు కదా, తల్లులైనటువంటి వాళ్ళు, తండ్రులైనటువంటి వాళ్ళు మీ పిల్లలకి స్కూల్కి పంపించాలంటే మీరు ఏం చేస్తారు చెప్పండి? స్నానం చేయించి ఏమ్మా బట్టలు వేయకుండానే పంపిస్తారా? చెప్పరేంటి? తొడిగిస్తారా లేదా? చెప్పండి అమ్మ జరా. తొడిగిస్తారు కదా. మరి ఈ దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు పాపం చేసి దూరం అయిపోయిన అవ్వాదాముకి ఈయన ఎంత ప్రేమో దేవుంది, ఎంత జాలియో, ఎంత కనికరం కలిగినోడో. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తాను అని చెప్పినటువంటి దేవుడు నిజంగానే తన ప్రేమను కనపరుస్తున్నాడు కదా. ఒక చోట దేవుడు అంటాడు, ఏ స్త్రీ అయినా కడుపున పుట్టిన బిడ్డను మరుచునా అని ప్రశ్నించి, ఒకవేళ మరవవచ్చును, మరుచునేమో, కానీ నేను మిమ్మల్ని ఎన్నడూ మరవను. స్తోత్రం చెప్పండి మరి. హల్లెలూయా. ఏమంటాడు మరొక చోట? శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలన్నీ తద్దరిల్లిపోయినను, నా కృప మిమ్మల్ని విడిచిపోదు, నా నిబంధన తొలగిపోదు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఇది తల్లి ప్రేమ, ఇది తండ్రి ప్రేమ, ఇది శాశ్వతమైన ప్రేమ. అవ్వాదముల నిమిత్తమై దేవుడు ఆలోచించినటువంటి ఆలోచన చూడండి. అవ్వాదాముకు చర్మపు చొక్కాయలను చేయించి, ఎట్లా చేయించాడు? ఎవరు కుట్టి పెట్టారు ఈ బట్టలు? అవ్వాదాములు ఏమైనా అడిగిర్రా ఈయనకు నాకు బట్టలు కొనియమని? చెప్పరేంటి? అయ్యా ఆకులు కట్టుకుంటున్నాము కానీ ఆకులు ఎండకు ఎండిపోయి చుట్టుకుపోతున్నాయి, ఎన్నిసార్లు ఈ ఆకులు కట్టుకున్నా లాభం లేదు, అన్నీ చినిగిపోతున్నాయి. ఆకులు బట్టలు అయితాయా? కావు కదా. వాళ్ళ ప్రయాసాన్ని దేవుడు చూశాడు. ఆకులు కట్టుకొని ఎంతో తిప్పలు పడుతున్నారే నా బిడ్డలు, అయ్యో వీళ్ళకు మంచి దుస్తులు బట్టలు కొనిపెట్టాలనుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. మంచి బట్టలు కుట్టి, చినగని బట్టలు, బ్రాండెడ్ మంచి వస్త్రాలు ఏం చేసిండు దేవుడు? చర్మపు చొక్కాయలను చేయించెను. ఒక్కసారి స్తోత్రం చెప్పండి అమ్మా. చర్మపు చొక్కాయలను దేవుడు అవ్వాదాముకి చేయించిండా చేసిండయ్యా? చూడండి ఆ మాట, చేయించి వారికి తొడిగించినన్న మాట ఎంత ప్రేమ దాంట్లో ఉందో ఒకసారి నువ్వు అర్థం చేసుకో. అవ్వాదముని నిలబెట్టి వాళ్ళకు తొడిగించి ఆ బట్టలు ధరింపజేయడం, ఒక తల్లి బిడ్డలకు ఎలాగ సేవ చేస్తుందో, ఒక తల్లి బిడ్డల్ని ఎలాగ సంరక్షిస్తుందో, ఒక తల్లి బిడ్డలకు ఎలాగా ఏమంటారు ఉద్ధరిస్తుందో, రెడీ చేస్తుందో, అలాగే ఆ దేవుడు అవ్వకు ఆదాముకు చర్మపు చొక్కాయలను చేయించి కుట్టించి రెడీ చేసి, వాళ్ళు అడగలే, మరి అడగకపోయినా దేవుడు ఇచ్చేవాడు. స్తోత్రం చెప్పండి. అమ్మ ఏం చేస్తుంది? అడగకపోయినా పెడతదా పెట్టదా? చెప్పరేంటమ్మ గట్ల కూర్చుని మీరు? నా మీద కోపమా దేవుని మీద కోపమా మీకు? మీ అమ్మ ఏం చేసిందో చెప్పండి. మీ అమ్మ మీకు బట్టలు తొడగలేదా? తొడిగిందిగా. స్నానం చేయించలేదా? ఏమయ్యా చెప్పరేంటి? మన తల్లిదండ్రులు మనకు ఎంత చేశారో అంతకంటే అధికముగా మన దేవుడు మనకు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతకంటే అధికముగా దేవుడు ప్రేమిస్తాడు. అందుకంటే తల్లిదండ్రుల ప్రేమ కంటే, బంధుమిత్రుల ప్రేమ కంటే, భార్య భర్తలలో మధ్యలో ఉన్న ప్రేమ కంటే దేవుని ప్రేమ గొప్పది. హల్లెలూయా. శాశ్వతమైనది ఆయన ప్రేమ, ఆయన కృప. ఇక్కడ చూసినట్టయితే 21వ వచనంలో చూసినట్టయితే అవ్వ ఆదాముకు దేవుడు చర్మపు చొక్కాయలను చేయించి తొడిగించెను. తొడిగించాడా? దగ్గర తీసుకున్నాడా? కౌగలించుకుండు కదా, దగ్గర తీసుకుండుగా. వారికి ఒక బలిని, ఒక గొర్రె పిల్లను
వాళ్ళు చేసిన పాపం కోసం, వాళ్ళు చేసిన అపరాధముల కోసం, అతిక్రమం కోసం అవి తొలగిపోవడానికి ఒక బలిని అక్కడ దేవుడు అర్పించాడు. హల్లెలూయా. అవ్వాదాం శాపములు కొట్టివేయబడాలి. వాళ్ళు తెలుసో తెలియకో చేసిన అపరాధములు యేసు నామములో తొలగిపోవాలి. వీళ్ళకు విమోచన కావాలి, విముక్తి కావాలి, వీళ్ళకి నిత్యజీవము కావాలని దేవుడు తానే ఆలోచన చేసి ఒక గొర్రెను బలి చేసి దాని చర్మము ఒలిసి చొక్కాయలను కుట్టించి అవ్వకు ఆదాముకు తొడిగించెను. నాకు అనిపిస్తుంది, రాదామ అంటే ఆ చెట్టు సాటుకు పోతాడు, రామ్మ అంటే ఈమె ఈ చెట్టు సాటుకు పోతుంది. ఎక్కడికెళ్ళి వచ్చింది సిగ్గీలకు? నిజమే కదా. దేవుడు వాళ్ళని కౌగిలించుకొని పిలుచుకొని జాలి చూపెట్టి ప్రేమ చూపెట్టి ఆదరించి ఈ చర్మపు చొక్కాయలను తొడిగించాడు. ఎవరు చేశారు చర్మపు చొక్కాయలు? పడిపోయిన ఈ మనిషి గురించి ఎవరు పట్టించుకున్నారు? పడిపోయినా చెడిపోయినా అవ్వాదమ్మ గురించి ఎవరు కేర్ తీసుకున్నారు? ఎవరు శ్రద్ధ తీసుకున్నారు? దేవదూతలు వచ్చారా? ఆ చర్మపు చొక్కాయలు చేశారా? దేవదూతలు తొడిగించారా? కాదు, దేవుడే చర్మపు చొక్కాయలను చేశాడు. రక్షణ కార్యం దేవుందే. స్తోత్రం, హల్లెలూయా. చేసి తొడిగించాడు. రోమపత్రిక చూడండి ఒకసారి. దీంట్లో రోమపత్రికలో ఒక మాట రాసి ఉంది. ఎక్కడది? రోమపత్రిక 10:6 ఉంది. మనం అడగకపోయినా, రక్షణ కావాలని మనం కోరకపోయినా దేవుడే రక్షణ సంకల్పాన్ని కార్యాన్ని చేశాడు. రోమపత్రికలో పౌలు ఏమన్నాడు? 10:6 చూడండి. రోమ 10:6 అయితే ఇప్పుడు యేసుక్రీస్తుని రమ్మనడానికి, యేసయ్యా నువ్వు రా అని చెప్పడానికి, లేకపోతే యేసుప్రభుని తేవడానికి ఏ మనిషి పరలోకానికి ఎక్కిపోయిండు చెప్పండి? చూసారా? యేసుక్రీస్తు ప్రభుని పరలోకం తీయడానికి ఎవరు ఎక్కిపోతారు, ఎవరు దిగిపోతారు? ఇది మనుషులకు అసాధ్యం. దేవుడే వచ్చాడు మనల్ని రక్షించడానికి. హల్లెలూయా. ఎవరు వచ్చారు? దేవుడే దిగి వచ్చాడు. అవ్వాదాముకు కూడా దేవుడే రక్షణ కార్యాన్ని చేశాడు, ఇంకెవరో కాదు. యోహాను పత్రికలో ఉంది, దేవుడే మనల్ని మొదట ప్రేమించెను. మనం కాదు దేవుని ప్రేమించడం, నువ్వు కాదు దేవుని మొదట ప్రేమించింది, దేవుడే నిన్ను ప్రేమించెను. దేవుడే నీ కోసం దిగి వచ్చాను. దేవుడే నీ కోసం సిలువలో త్యాగం చేసి రక్తమును కార్చి చిందించి నిన్ను రక్షించడానికి రక్షణ కార్యాలు చేశాడు దేవుడే. దేవుని బిడ్డలారా, అవ్వాదామును దేవుడు ఎంతగా ప్రేమించాడో, ఎంత జాలి చూపెట్టాడో మనం అర్థం చేసుకోవాలి. ఆయన తల్లి హృదయము, తండ్రి హృదయము, కాపరి హృదయము, దేవుని హృదయం. ఈరోజు మనలందరినీ కూడా ఆయన చేర తీసుకున్నాడు. అందుకని దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన ఈ రక్షణ కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మూడవది ఏం చేశాడంటే 22 ఆదికాండము 3వ అధ్యాయము 22-23 అప్పుడు దేవుడైన యెహోవా మంచి చదువు. హల్లెలూయా. ఏం చూశారు ఇక్కడ? ఆదాము మనలో ఒకని వంటి వాడ ఆయను కాబట్టి
అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నెల నుండి తీయబడినో దాన్ని స్వేచ్ఛపరచుటకు ఏదోను తోటలో నుండి అతన్ని పంపివేశాను. చాలామంది దీన్ని అపార్థం చేసుకుంటారు. అవ్వాదాముని ఏదోను తోటల నుంచి ఎల్లగొట్టిండు. ఎందుకు ఎల్లగొట్టిండు కదా? దేవుడు ఏది చేసినా మనకు మేలు కోసమే చేస్తాడు, మన మంచి కోసమే చేస్తాడు, మనల్ని ప్రేమించే చేస్తాడు. శ్రమ వచ్చినా మన మేలు కోసమే, కష్టం వచ్చినా మన మేలు కోసమే, ఏది జరిగినా మన మేలు కోసమే చేస్తాడు. దేవుడు కీడు చెయ్యడు. దేవుడు కీడు చేయడు అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. దేవుడు నాకు ఎన్నడూ కీడు చేయడు, నాకు మేలే చేస్తాడు. అవ్వ ఆదాముని ఏదోను తోట నుంచి వెళ్ళగొట్టలే, కఠినం చేత వెళ్ళగొట్టలే, ప్రేమతో పంపివేశాడు. ఎందుకు పంపివేశాడు చెప్పనా? వీళ్ళు నిరంతరము పాపాత్ములుగా ఉండిపోతారు. ఈ పండు తింటే, ఈ జీవవృక్ష ఫలం తిన్నారనుకో, ఒకవేళ వీళ్ళకు పాప క్షమాపణ అనేది జరగదు. పాప క్షమాపణకి అంతం లేదు. వీళ్ళు నిరంతరము పాపులుగానే ఉండడం నాకు ఇష్టం లేదు. వీళ్ళు మారు మనసు పొందాలి, వీళ్ళు రక్షింపబడాలి, వీళ్ళు సరిగావాలి, వీళ్ళు నా బిడ్డలు నాలాగా మారాలి, వీళ్ళు మార్పు చెందడానికి అవకాశం కావాలి. కానీ వీళ్ళు నిరంతరము పాపాత్ములుగా ఉండడం నాకు ఇష్టం లేదని దేవుడు ఏం చేశాడు తెలుసునా? ఆవుష్ తగ్గించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆవుష్ ఎంత అయింది మనకు? ఏంటారు? నిరంతరము జీవించొద్దు అని దేవుడు ఏం చేశాడు? ఆవుష్ తగ్గించాడు. 100 ఏండ్లు అల్లకెళ్ళి 20 పోతున్నాయి, 80 కూడా గ్యారంటీ ఏమీ లేదు. అయినా సరే మనుషులు ఆగుతలేరు భూమి మీద. 50-60 సంవత్సరాలేరా బాబు అంటే, నీకు 80 సంవత్సరాలు కూడా గతి లేవురా బాబు అంటే, నీకు ఎందుకురా ఈ ఆరాటము, ఈ పోరాటము, ఈ దురాశ? ఏం కట్టకపోతావు బిడ్డ? ఏం తీసుకొని వచ్చినావు చెప్పు? ఏమన్నా తెచ్చినావా? నువ్వు వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకుపోతావా? ఎందుకు ఈ ఆరాటము, ఎందుకు ఈ పోరాటము, ఎందుకు ఈ ఎల్లాట? దేవునికి దూరం అయిపోయి, దేవుని ఆజ్ఞను అతిక్రమించేసి, ఆదివారాలు కూడా డుమ్మలు కొట్టేసి, పనికి మాలిన డబ్బు కోసము ఈ లోక ఆశలో పడి దేవునికి దూరం అయిపోయి నాశనం అయిపోతున్నారే. నీ ఆవుసును దేవుడు ఎందుకు మార్చాడో తెలుసునా? నీ మేలు కోసం. ఈ 100 సంవత్సరాల బతుకు కూడా గ్యారంటీ లేకపోయినా ఎన్ని కోట్లు సంపాదిస్తారు చెప్పండి? ఈయన బతుకు మీద గ్యారంటీ లేదు. గిన్ని రోజులు బతుకుతా, గిన్ని సంవత్సరాలు బతుకుతా అన్న గ్యారంటీ లేకపోయినా ఎన్ని డబ్బులు కూడబెట్టుకుంటున్నారు, ఎంత ఆస్తిని కూడబెట్టుకుంటున్నారు వెనకాల చెప్పండి? వీడేం తినడు దాంట్లో. కీర్తన గ్రంథంలో ఉంది 39 కీర్తనల, వాళ్ళు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజిక్కునో వానికి తెలియదు. వీడు ఇంత మూర్ఖుడు. బతుకున్నప్పుడు దానం చేయడు, బతుకున్నప్పుడు సేవకి ఇయ్యడు, ప్రాణం ఉన్నప్పుడు మంచి పనులు చేయడు, బిగబట్టేసి డబ్బును పోగు చేసుకొని లక్షలు కాదు, ఇప్పుడు కోట్లు 100 కోట్లు, ఒక ఆయనకు 500 కోట్లు, ఒక ఆయనకు 1000 కోట్లు, 1000 కోట్ల కొరకు పరిగెత్తుచున్నాడు మనిషి. ఓ మనిషి, రేపు నీది కాదు, నీతో ఏమీ రాదు. ఎందుకు ఈ ఆరాటము, ఎందుకు ఈ పోరాటం? నేను ఒక పాట రాశాను, ఈరోజు 5:30 రిలీజ్ అవుతుంది. మీరందరూ వినండి, స్టేటస్ పెట్టుకోండి, వాట్సాప్లో గ్రూప్లో పెట్టండి. రేపు నీది కానే కాదు ఓ సోదరా అనేటువంటి పాట, సువార్త పాట. అది ఆ సువార్త పాటని మీరు కూడా షేర్ చేయండి, బలపరచండి, సహకరించండి. గాడ్ బ్లెస్ యూ. అయితే మనిషి ఆవుసును తగ్గించినప్పటికీ మనిషి ఆగుతలేడు.
వందల కోట్లు, వేల కోట్లు ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవడానికి పరిగెత్తుతున్నాడు. బైబిల్లో ధనవంతుడు అన్నాడు చూడు, ఏమన్నాడు ఆయన? ప్రాణమా, అనేక సంవత్సరముల వరకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము అని చెప్పుకుంటే దేవుడు స్వరం వచ్చింది పరలోకం నుండి, ఒరేయ్ వెర్రివాడా, పిచ్చోడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నువ్వు సిద్ధపరిచింది ఎవరిని తగునో తెలుసా? ఈరోజే, ఈ రాత్రే, ఈ 1 గంటకే నిన్ను తీసుకుపోతారా దెయ్యాలు వచ్చి అన్నాడు దేవుడు. దెయ్యాలు వచ్చినాయి, ఆ ధనవంతుని గుంజుకుపోయినాయి. ఎక్కడేసినాయి తెలుసునా? నరకంలో పడేసినాయి. ఆ దెయ్యాలకు తెలుసు, ఆ దెయ్యాల మనుషులు ఎవరో దెయ్యాలకు తెలుసు, దేవుని మనుషులు ఎవరో దేవునికి తెలుసు, ఆత్మీయులు ఎవరో శరీరానుసారులు ఎవరో తెలుసు. దెయ్యాలు చచ్చిపోగానే వస్తాయి, నిన్ను తీసుకుపోయి నరకంలో వేస్తాయి. యేసుప్రభు అడ్డం రాడిగా, ఏయ్ దెయ్యమా, ఇడు నా కుమారుడు, ఏ దెయ్యమా, ఈ బిడ్డ నా బిడ్డ అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ముందే తెలుస్తారు, రాసుకుంటారు. ఇగో ఈ బిడ్డ నా బిడ్డ, నా చిత్తం నెరవేరుస్తున్నాడు. దెయ్యం అంటది, ఇదిగో ఇతడు నా కుమారుడు, ఇతడు నా కుమార్తె, ఇగో నా చిత్తం నెరవేరుస్తూ చూడు. యేసు ప్రభువా, నువ్వు అన్యాయం చేయకు, నా ఆత్మల్ని నువ్వు గుంజుకోకు యేసు ప్రభువా. సాతాను కూడా యేసు ప్రభు దగ్గర, నువ్వు న్యాయవంతుడవు కదా, అన్యాయం చేయకు, ఇగో వీడు తాగుబోతూ, వీడు తిరుగుబోతూ, వీడు తిట్టుబోతూ, వీడు ధనాపేక్షుడు, ఇవి పనికి మాలినవాడు, వీడు ప్రార్థన చేసిండా ఎప్పుడన్నా, వీడు ఎప్పుడన్నా బైబిల్ చదివిండా, ఎప్పుడన్నా సేవకు వచ్చిండా, వీడు వీనితో ఏమైనా ఉపయోగం ఉంది, వీడు నావాడు, నావాడికి నేను నరకం తీసుకుపోతా అని వస్తాయి. వచ్చి నరకం తీసుకుపోతాయి దెయ్యాలు. తాగుబోతులు ఎవరి మనుషులు? దెయ్యాల గుంపు. ఆ దెయ్యాల గుంపు వచ్చి చచ్చిపోయినప్పుడు కాలోడు చెయ్యటు అటుకుపోయి నరకం లేస్తాయి. దేవుని బిడ్డల దగ్గరికి దెయ్యాలు రావు. లాజర్ చనిపోయినప్పుడు ఏమైంది తెలుసునా? దేవదూతలు వచ్చి ఆయనని పూలలో పెట్టుకొని దేవదూతలు తీసుకుపోయారు దేవుని సన్నిధికి. అది సంపాదించుకో, హల్లెలూయా, అది సంపాదించుకోవాలి మనము. అయితే దేవుడు అవ్వ ఆదామును ఏదోను తోటల నుండి తోలివేసింది ఉద్దేశం ఏంటంటే, అప్పుడు వాళ్ళకి చాలా సంవత్సరాలు ఉండే. అయితే వాళ్ళు తిని, ఈ తోటలో ఉంటే జీవవృక్ష ఫలములు తిని నిరంతరం జీవిస్తారు, నిరంతరం పాపులుగానే ఉండిపోతారు. వాళ్ళకు క్షమాపణ దొరకదని దేవుడు ఒక ప్లాన్ చేసి, ప్రయత్నం చేసి వాళ్ళ ఆవుసును తగ్గించి ఏదోని తోట నుంచి బయట పెట్టేశారు. ఆవుసు అక్కడే తగ్గింది. ఆవుసు తగ్గించినా కూడా మనుషులు ఆగుతలేరు. ధనము ఎంత ఉన్నా చాలదు అన్నట్టుగానే ధనాపేక్షలు అయిపోయారు. దురాశ గర్భం ధరించి పాపము గనగా పాపం పరిపక్వమై మరణము కనును. దురాశలో పడిపోయి ధనాపేక్షులై అనేక శోధనలు పడిపోయారని బైబిల్లో మనము చూస్తున్నాం. అయితే ఆవుసును దేవుడు తగ్గించాడు. సహోదరుడా, కొన్నేళ్లే నువ్వు బ్రతికేది, శాశ్వతంగా ఈ భూమి మీద నువ్వు ఉండలేవు. నువ్వు సంపాదించింది నీది కాదు. నువ్వు బ్రతుకున్నప్పుడే మంచి పనులు చేసి దేవుని కొరకు బ్రతికి దేవుని కార్యాలను జరిగించి దేవుని దృష్టిలో మంచోడు అనిపించుకొని, నీతివంతుడు అనిపించుకొని, దేవుని ప్రేమను పొంది, దేవుని జాలిని పొంది, దేవుని ప్రేమను అర్థం చేసుకొని దేవుని కొరకు బ్రతికి దేవుని యొక్క సేవలో కష్టపడి కొంతమందినైనా సంపాదించుకొని వాడుకో యేసయ్యా పాట మట్టుకే వాడుతున్నాం, కానీ దేవుడు మనల్ని వాడుకుంటలేడు, మన సేవలో పోవట్లేదు. అది కూడా మనం అర్థం చేసుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపపడి ఏ విధం చేతనైనా యేసయ్యా నన్ను వాడుకో, యేసయ్యా నీ సేవలో నిన్ను నడవాలి, యేసయ్యా నీకు ఇష్టమైన బిడ్డగా నేను బ్రతకాలి, యేసయ్యా నన్ను నీ ఆత్మతో నింపేసయ్యా అని మనం ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి అవ్వ ఆదామును దేవుడు ఎంతగా ప్రేమించాడో దగ్గర తీసుకొని వాళ్ళకి చర్మపు చొక్కాయలు కుట్టించి గొర్రెపిల్లని బలి చేసి వాళ్ళ పాపములను పరిహరించాడు, క్షమించాడు. అవ్వాదాముల కొరకు ఒక గొర్రె బలి అయితే ఏబేలు చేసిన పాపముల కొరకు కూడా బలి ఒక గొర్రె
గొర్రెలు బలి అయినాయి. చదవద్దు కానీ ఆదికాండము 4:4 వచనంలో ఉంది. ఏబేలు బలి అర్పించాడు తన పాపముల కోసం గొర్రెలను, తను విమోచింపబడ్డాడు. కయ్యను అర్పించలే బలి, అతడు శాపగ్రస్తుడయ్యాడు. ఏబేలు మట్టుకు మాత్రం గొర్రె బలి అర్పించుకున్నాడు. అతడు నీతిమంతుడని నేటి వరకు సాక్ష్యం పొందాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇస్సాకు కొరకు కూడా ఒక గొర్రె బలి అయినట్టు మనం బైబిల్లో చూస్తున్నాం. ఇస్సాకు చేసినటువంటి పొరపాట్లు, అపరాధాలు ఆ కాలంలో మరి ఇస్సాకుకు బదులుగా ఒక గొర్రె బలి చేసినట్టు, బలి అయినట్టు, రక్షణ కార్యం జరిగించినట్టు మనం చూడవచ్చు. ఏబేలు పాపముల కోసము గొర్రె బలి అయింది, ఇస్సాకు పాపముల కోసము గొర్రె పిల్ల బలి అయింది. తర్వాత ఇజ్రాయేల్ ప్రజల కొరకు గొర్రె పిల్ల బలి అయింది. నిర్గమకాండము 12వ అధ్యాయం 3వ వచనం మీరు చదవద్దు, అక్కడ